ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధైర్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. హైదరాబాద్లో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి ఇష్టానుసారంగా భారీ భవంతులు నిర్మించారు. ఏకంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. దీంతో చాలా చోట అపార్ట్మెంట్లలో మధ్యతరగతి వేతనజీవులు కూడా ప్లాట్లు కొన్నారు. అలాంటి చోట కూల్చివేతలు విమర్శలకు తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు తమకు తాముగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి చోట ఆక్రమణల్ని క్రమబద్ధీకరించే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రశ్నే లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ హైడ్రా రంగంలోకి దిగితే అన్ని నేలమట్టం అయిపోతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే సినీ నటుడు నాగార్జున లాంటి సినీ సెలబ్రిటీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసిన సంగతి తెలిసిందే. అలాగే రేవంత్ రెడ్డి సొంత సోదరుడు కొండలరెడ్డి ఇంటిని కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్లో చెరువులు, కుంటల ఆక్రమణలపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అలాంటి చోట భారీ భవంతులు కట్టడంతో వరద వచ్చినప్పుడు నీళ్లలో గడపాల్సిన పరిస్థితి. రాజకీయంగా నష్టం వస్తుందనే చర్చ ఉన్నప్పటికీ రేవంత్ మాత్రం వెనక్కి తగ్గకపోవడం విశేషం.